సో ముందుగా బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలు నిజంగా రాబోయే ఏదైతే 28 కావచ్చు, 29 కావచ్చు, మరి జమిలీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో, జమిలీ పెడితే దేశం అంతా ఒకే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కనుక సో ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు నిజంగా ఒక రెఫరెండంగా భావించవచ్చా? ఆయన ఏం చెప్తారు? రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గారు, మీకు అట్లాగే జోజిరెడ్డి గారికి, రవి గారికి చెప్పండి. ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఈరోజు? మరి ఇక అస్సాం, పుదుచ్చేరి, కేరళలో పోలింగ్ జరగబోతుంది. సో కేరళ అయితే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 విడతలుగా కూడా ప్రచారం చేశారు. మంత్రులంతా కూడా అక్కడే మాకాం వేశారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులంతా కూడా ఈ యొక్క పోలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణ నుంచి డబ్బు సంచులు మోసుకెళ్తున్నారు, అక్కడ ఎన్నికల్లో పంచబోతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఏం చేసినా ప్రతిపక్షాలు విమర్శించడం సహజమైనప్పటికీ కూడా ఒకవైపు మరి కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత అక్కడ సీఎం పిసరై విజయన్ అయితే కొంత విమర్శలు చేశారు. ఆ విమర్శల విషయంలో కూడా రేవంత్ రెడ్డి మరొకసారి కూడా మరి అక్కడికి వెళ్ళి చర్చకు రండి అని చెప్పి తెలంగాణ అభివృద్ధి కావచ్చు, కేరళ విషయం కావచ్చు, ఇట్లాంటివన్నీ కొంత తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత కేరళలో కూడా కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు దీన్ని ఎలా చూడవచ్చు? ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి ఉంది, అక్కడ కేరళలో మాత్రం మరి కొంత కమ్యూనిస్టులతో పోటీ పడుతున్న పరిస్థితుల్లో అక్కడ బీజేపీ ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది. అదే క్రమంలో ప్రస్తుతం ఉన్న పిసరై విజయన్ ఆయన ప్రభుత్వం మరొకసారి గద్దెనెక్కుతుందా? ఏం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, ఏ రాష్ట్రం ఎన్నిక ఆ రాష్ట్రానికి 5 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పంచతంత్రం. ఈ పంచతంత్రాలు ఎవరు గెలుస్తారు, ఎవరు పడతారంటే చివరిగా ప్రజలు గెలవాలంటున్నారు. 1997 నుంచి ఇప్పుడు 1977 నుంచి ఇప్పుడు దాకా 50 ఏళ్ళుగా నేను ఎన్నికలను పరిశీలిస్తున్నాను, ఎన్నికల వార్తలు రాస్తున్నాను సీనియర్ జర్నలిస్ట్ గా. నేను ఏమంటున్నానంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక 4 నిమిషాలు మాట్లాడిపోయారు. మీరు అన్నట్టు కేరళ నుంచి మొదలు పెట్టారు. కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వినొస్తుందిగా శ్రీనివాస్ గారు, వినొస్తుందా? ఓకే సార్. రైట్ రైట్. ఏమన్నా ఈ ఎన్నికల్లో 2 కూటములు, ఒకటి ఎల్డిఎఫ్ లేకుంటే యూడిఎఫ్ 2 చేస్తున్నాయి. పినరయి విజయన్ గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 3వసారి హెట్రిక్ కొట్టబోతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఇది వంటిదేం కాదు. నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ మధ్యన ఉంది కనుక కొన్ని ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే ఆటోమేటిక్ గా ఎల్డిఎఫ్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. నా అంచనా ఇవాళ పోలింగ్ జరుగుతుంది కనుక. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఇప్పటిదాకా కేరళలో ఈ 2 కూటమిల మధ్యన పోటీ ఉండేది. ఎప్పటికీ ఇటుపక్క యూడిఎఫ్ గెలిచితే ఓసారి ఎల్డిఎఫ్ ఇట్లా గెలిచింది. తమిళనాడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. 2వసారి ఎల్డిఎఫ్ గెలిచింది. విజయన్ గారి పరిపాలన నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికున్నంతలో దేశంలో అన్ని రకాలుగా ఫస్ట్ లో ఉన్న కేరళ ప్రభుత్వం, కేరళ రాష్ట్రం ఇవాళ విమర్శలు ఎదుర్కొంటుంది కాదంటే 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాదంటే. కానీ రేవంత్ రెడ్డి పోతే ఏదో ఘనం సాధిస్తారని, ఏదో చేస్తారని బట్టి మాట. రేవంత్ రెడ్డి గారు పోయిన దగ్గర మహారాష్ట్ర ఎన్నికలు చూసినాక ఏమైంది, 1 సీటు గెలవలేదు, సమస్య లేదు. అది కాక మీరు ఒక కాన్ఫ్లిక్ట్ చెప్పారు. అంటే 2 కూటముల మధ్యన పోటీలో ఇండి కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ ఇండి కూటమిలో దేశం అంతా కలిసి ఉన్నాయి. అంటే గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్టు ఉన్న పరిస్థితి. కనుక దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు విమర్శించుకొని ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల అక్కడ పోటీలో అక్కడేంది అక్కడ అట్లా ఉంది. మన పశ్చిమ బెంగాల్ అట్లా ఉన్నది, కమ్యూనిస్టులకును మనకు పక్కన కాంగ్రెస్ పడదు, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ కును కాంగ్రెస్ పడదు. కనుక దేశవ్యాప్తంగా ఒక రకంగా మిత్రపక్షాలు, రాష్ట్రాల్లో శత్రుపక్షాలుగా ఉన్నాయి. అలాగే నా ఉద్దేశం ఓవరాల్ గా చూస్తే ఏంటంటే బీజేపీ కూడా కొంచెం పొందుకున్నది. ఆ బీజేపీ పుంజుకోవడం వల్ల కాంగ్రెస్ కి వచ్చే, యూడిఎఫ్ కి వచ్చే ఓట్లు చీలిక వల్ల ఖచ్చితంగా 4-4% ఓట్లు అయితే ఇప్పటికే ఎల్డిఎఫ్ కి ప్లస్ కనపడుతుంది. ఎల్డిఎఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటాను ఇప్పటికున్నాను. ఇంకా 2వది తమిళనాడుకి వస్తే తమిళనాడు స్పష్టంగా అది కూడా సేమ్ అట్లాగే ఒకసారి ఎన్ఆర్డీఎంకే, ఒకసారి డిఎంపీకి వచ్చే పరిస్థితి. కానీ అది మెల్లమెల్ల తారుమారు అవుతుంది. ఈసారి మళ్ళీ ఎన్ఆర్డీఎంకే